కడప జిల్లా బద్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని బద్వేల్ మండలం చింతల చెరువు గ్రామంలో జీఏపీ పొలంబడి నిర్వహించారు. ఈ ఖరీఫ్ సీజన్లో ప్రతి గురువారం రోజు 14 వారాల పాటు విత్తనం మొదలు కోత వరకు నిర్వహించడం జరిగిందని తెలిపారు. రికార్డ్స్ నిర్వహణ పక్కాగా నిర్వహించాలని, పురుగు మందులు అధిక వాడకం అనర్థమని, దుష్పరిణామాల గురించి వారు వివరించారు. పొలంబడి మీరు బాగా చేస్తారు కదా, ఎందుకు పెట్టారు పొలంబడి అంటే మీ యొక్క డెసిషన్ తీసుకోవాలి. మళ్ళా పొలం రావడము, చంద్రబాబు ఏవో వచ్చిందని చెప్పాలి. మా ఊరికి ఇప్పుడు వచ్చారు, మాకు అక్కడ తినేసింది, ఊరు చూడలేదు, ఈ మాట రావడం పొలంబడికి రావడం అంటే ఆర్థిక పరమైన నిర్ణయాలు. ఏ మందు కొట్టాలి, ఎంత కొట్టాలి, ఎప్పుడు కొట్టాలి అనే నిర్ణయం ఆ రైతు తన పొలంలో తీసుకోవాలి అని మెయిన్ ఉద్దేశం. అందువల్ల ఏం చేస్తారు, ఊరు కనపడతారు, తెలుగు కనపడితే నల్లలు పోతాను సార్, ముందు పోయింది సార్ అనేది కాకుండా దేవుడి దగ్గరికి పోతారు. మధ్యలో ఇక్కడ కడప పోయి వాళ్ళు 2 రకాల మందులు కొట్టేస్తారు. 2000 3000 అవుతారు ఒక స్ప్రే మేక కాకుండానే. దానివల్ల ఏమవుతుంది, రైతు ఆర్థికంగా నష్టపోతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, పెట్టుబడి పెరిగిపోతుంది, దిగుబడి తగ్గుతారు. దానివల్ల వ్యవసాయం చేయలేము. 3 రోజులు అంటారు, 30,000 ప్యాడీ ఏసీ కెనాల్